దసరా సినిమాతో హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా ప్రస్తుతం ది ప్యారడైజ్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తూ ఉండగా ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చిరుకురు నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో నానికి జంటగా నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ ప్రారంభం కాగా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే డైరెక్టర్ శ్రీకాంత్ వదిలే సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హీరో తల్లి పాత్ర కోసం బాహుబలి మూవీ ఫేమ్ రాజమాత రమ్యకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికి నటి రమ్యకృష్ణకి ది ప్యారడైజ్ సినిమా స్టోరీ వినిపించగా రమ్యకృష్ణకి కథ బాగా నచ్చడంతో హీరో తల్లి పాత్రకు వెంటనే ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రముఖ సీనియర్ హీరో నిర్మాత మంచు మోహన్ బాబు నటిస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నటి రమ్యకృష్ణ ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్ అన్ని రకాలుగా నటించి బాగానే అలరించింది. ఈ కారణంగానే డైరెక్టర్ శ్రీకాంత్ వదిల నటి రమ్యకృష్ణ ది ప్యారడైజ్ సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ విషయం ఇలా ఉండగా నటి రమ్యకృష్ణ మధ్య ప్రముఖ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన పురుషోత్తపుడు సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలు నటించింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది.